బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో రేవంత్ ఏర్పాటు చేసేది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, సవతి తల్లి విగ్రహం అంటూ సంచలన కమెంట్లు చేశారు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించే విధంగా కొత్త విగ్రహాన్ని రేవంత్ రూపొందించారని ఆరోపించారు. పక్క రాష్ట్రాల తల్లి విగ్రహాలు నగలు, కిరీటం ఉండడంతో తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనపడాలా అని ప్రశ్నించారు. తాము రూపొందించే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అనేది స్పష్టం చేశారు. కొత్త రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 9న సచివాలయంలో ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్. అదే రోజు మేడ్చల్ బీఆర్ఎస్ ఆఫీసులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గులాబీ పార్టీ ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే వాళ్ళు ఏర్పాటు చేసేది మాత్రం పాత రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం. ఒకే రోజు పోటాపోటీగా విగ్రహాలని ఆవిష్కరించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ రూపొందించిన నమూనా తెలంగాణ సమాజాన్ని అవమానించేలా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ సహా కాంగ్రెస్ నేతలను తెలంగాణ ద్రోహులుగా పోల్చారు షంబీపూర్ రాజు. ఇంకా ఆయన ఏమన్నారనే దానిపై మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. డిసెంబర్ 9న పోటాపోటీగా విగ్రహావిష్కరణలు ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మార్చి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబోతుంటే, ఇటు బీఆర్ఎస్ కూడా గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరొకసారి ఆవిష్కరించేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 9న ఒకే టైంకి ఒకే హైదరాబాద్ సిటీలో 2 విగ్రహాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు. చెప్పండి, అంటే ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? పోటాపోటీగా అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే మీరు అదే రోజు ఇంకొక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరిస్తున్నారు? వాళ్ళు తెలంగాణ ద్రోహులు, వాళ్ళకి మాకేం పోటాపోటీ ఏం లేదు సార్. మేము ఆనాడు డిసెంబర్ 9 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు దీక్ష పూనిన రోజు, 11 రోజులుగా వారు పోరాటం కానీ వారి దీక్ష కానీ తెలంగాణ సమాజ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు. కాబట్టి దాన్ని ఉద్దేశించి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతాం. అయితే సమయం ఒకటే, తేదీ ఒకటే, ఒకే హైదరాబాద్ సిటీలో, కానీ విగ్రహాల్లో మాత్రం చాలా తేడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహానికి మీ విగ్రహానికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు మీరు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్తున్నారో ఒక సామాన్య సగటు మహిళకు సరితూలేలాగా లేదు. కిరీటాలు, వడ్డానాలు, ఈ పెద్ద పెద్ద హారాలు, మాలలు ఇవన్నీ కూడా తెలంగాణ సాటి మహిళలాగా లేవు, ఒక దొరసాన్లాగా ఉన్నాయనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఏదైతే ఉందో పెత్తందారులు, పెట్టుబడిదారుల మైండ్లో నుంచి వచ్చినటువంటి ఆలోచన. అది సవతి తల్లి, తెలంగాణకు సవతి తల్లిగా ఉన్నటువంటి విగ్రహం వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా ఆమోదించి తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి. మీకు తెలుసు, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆ తర్వాత 10 సంవత్సరాల్లో 25 సంవత్సరాలుగా ఈ తల్లినే తెలంగాణ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది, పూజిస్తూ ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడ చూసినా ఈ తెలంగాణ తల్లి మాత్రమే ఉంటుంది. వాళ్ళు తెచ్చింది సవతి తల్లి మాత్రం తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి చూపించే కిరీటాలు, హారాలు, వడ్డానాలు, ఇంత పెద్ద ఎత్తున బంగారం, వీటి పట్లనే కదా వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు, వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన అంతా వేరే రకంగా ఉంది. వాళ్ళు మాత్రమే మంచిగా ఉండాలి, మిగతా వాళ్ళు బాగుండొద్దని తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆడపడుచును అవమానించే విధంగా వాళ్ళ బుద్ధి ఉంది. ఎందుకంటే తెలంగాణలో మన గ్రామ దేవతలు ఉంటారు, అదేవిధంగా మల్లన్న స్వామి ఉంటాడు, చాలా దేవతలు ఉంటారు. వారందరినీ మంచిగా పూజించుకుంటాం. కిరీటాలు ఉంటాయి, వారికి వడ్యాలాలు ఉంటాయి, మంచి బంగారం పెట్టి, వెండి పెట్టి పూజిస్తారు తెలంగాణ సమాజం. తెలంగాణ తల్లి ఆమె. మన తల్లిని మనం తక్కువ చేసి చూపిస్తామా? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ వారు మాత్రం మంచిగా ఉండాలి. వారు మాత్రం పబ్లిక్ మీటింగ్ పోతే వారికి కిరీటాలు పెట్టవచ్చు, వారికి గదలు ఇవ్వచ్చు, వారికి కత్తులు ఇవ్వచ్చు, ఆ కిరీటాలు పెట్టుకొని గంటల తరబడి స్పీచ్లు ఇవ్వచ్చు. వాళ్ళు రాజులాగా, మహారాజులాగా కనబడాలి, కానీ ఈ తల్లి మాత్రం అలా కనబడద్దా? ఏంది వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? వాళ్ళు ఎంతసేపు తెలంగాణ ఆడపడుచును అవమానిస్తున్నారని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ప్రభుత్వం అధికారికంగా పెడుతున్నటువంటి విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల ప్రభుత్వం అధికారికంగా పెడుతుంది. కాబట్టి ఇక నుంచి తెలంగాణ తల్లి విగ్రహం అంటే అధికారికంగా దాన్నే గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ తల్లి మీద వాళ్ళకి ప్రేమ, అభిమానం లేదా ఏమన్నా అవగాహన ఉంటే ఎందుకు ఈ 14 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వారి గాంధీ భవన్లో కానీ, వారి పార్టీ కార్యాలయంలో కానీ, లేదా వాళ్ళ జిల్లాలో కానీ, మండల కేంద్రంలో కానీ ఎందుకు పెట్టలేదు? ఈరోజు ఎందుకు వారికి ఆలోచన వచ్చింది? వారు మార్చాల్సింది రూపాలు, పేర్లు, విగ్రహాలు కాదు. వారు మార్చాల్సింది ప్రభుత్వ పెద్దలుగా ప్రజల జీవనం ఎలా ఉండాలని చూడాలి. ప్రజలు బాగుండే విధంగా, పేద ప్రజల ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి తప్ప ఇట్లా పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు చేస్తూ మనల్ని మనం అవమానించుకుంటూ, మన తల్లిని మీరు చూసినారు భారత మాతకి ఎలా ఉంటాయి? పక్కనే ఉన్న తెలుగు తల్లికి బంగారం లేదా?
అయితే కిరీటాలు లేవా, వజ్రాలు లేవా ఉన్నాయి కదా, వారందరూ బాగుండాలి, మనం పేదరికంగా ఎందుకు ఉండాలి? అంటే ఏం చూపించదలుచుకుంటారు మీరు? తెలంగాణ సమాజం అంతా కూడా ఇట్లా ఇంకా పేదరికంగా ఉంది, ఉండాలని అనుకుంటున్నారు. ఏం చూపించాలనుకుంటారు సమాజానికి? ఇది తప్పు అని చెప్పేసి నేను భావిస్తాను. ఏముండబోతుంది డిసెంబర్ 9న ప్రోగ్రామ్ ఏముండబోతుంది? ఉదయం అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ తర్వాత అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ముఖ్యమంత్రితో సహా వెళ్ళి సెక్రటేరియట్లో విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మీ కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది పోటీగా? వారు చరిత్రను వక్రీకరించే విధంగా చరిత్ర తుడిచేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. తెలంగాణ సమాజానికి అంతే కూడా డిసెంబర్ 9 ఏందో తెలుసు. కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలంగా డిసెంబర్ 9 నాడు యావత్ మొత్తం సమాజం ఏకమై పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ వెనకపోయింది, మనకు తెలుసు. మళ్ళీ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వారు కేసీఆర్ గారి పేరు చెడిపేస్తా, వారిని మొక్కలు ఇవ్వకుండా చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతున్నారు. వారు ఏదో చేద్దాం అనుకుంటారు, వారి తరం కాదు. గ్రామానికి వందలాది మంది కేసీఆర్ తయారు చేసిన నాయకులు ఉన్నాం, కార్యకర్తలు ఉన్నాం. చాలామంది కేసీఆర్ గారి శిష్యులుగా చాలా తెలంగాణ సమాజంలో ఉన్నారు. తెలంగాణ చెరిపేస్తే కేసీఆర్ గారి పేరు చెరిగిపోదు తెలంగాణ. వారు డిసెంబర్ 9 నాడు ఏదో ఒక వేరే రూపంలో సౌతి తల్లిని తీసుకొచ్చి పక్కనున్న తెలుగు, మన అయితే ఆంధ్రప్రదేశ్కు ఉన్న తెలుగు తల్లి కంటే మనం అవమానపరుస్తామని చూస్తున్నారా? ఆ తల్లి గొప్పగా కనబడతా ఉంది, మన తల్లి గొప్పగా కనబడుతుంది. మీరు ఇంకో తల్లిని తీసుకొచ్చి తక్కువ చేసి చేస్తూ ఉన్నారు. మేము మేడ్చల్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం కానీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి రాబోతా ఉంది. ఇది మేడ్చల్ జిల్లా కార్యాలయాన్ని కూడా కేటీఆర్ ఆ రోజు ప్రారంభిస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో. దాంతోపాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ గద్దెపైనే తెలంగాణ తల్లిని ఆవిష్కరించనున్నారు కేటీఆర్. దాంతోపాటుగా ఇక్కడ చెప్తున్నట్లుగా, షమీపూర్ రాజు చెప్తున్నట్లుగా, ఇప్పటి వరకు ఈ 25 ఏళ్ళు పూజించింది తెలంగాణ తల్లిని, ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొస్తుంది ఒక సవితి తల్లిని. ఇంతకు ముందున్నటువంటి తెలుగు తల్లి విగ్రహం కానీ, భరతమాత విగ్రహం కానీ, వీటన్నిటికీ కిరీటాలు ఉంటాయి, దాంతోపాటు బంగారం ఉంటుంది, ఆభరణాలు ఉంటాయి. వీటన్నిటినీ కాదని తెలంగాణ తల్లిని పేదరికంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సగటు తెలంగాణ మహిళను అవమానించేలాగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. ప్రజలు ఆమోదించినటువంటి తెలంగాణ మట్టి నుంచి ఆవిష్కృతమైనటువంటి విగ్రహమే ఇప్పుడు చూపిస్తున్నటువంటి తెలంగాణ విగ్రహం అంటున్నారు. తెలంగాణ భవన్లో ఎలాంటి విగ్రహం ఉందో యాస్టీస్గా అలాంటి విగ్రహాన్నే ఇక్కడ ఓపెన్ చేయబోతున్నారు. 9వ తారీఖున పోటాపోటీగా సేమ్ టైంకి సాయంత్రం 4 గంటలకి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి ఎలా అయితే వెళ్ళి సెక్రటేరియట్లో విగ్రహాన్ని ఆవిష్కరిస్తారో, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడున్నటువంటి మేడ్చల్ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసి ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సమాజానికి అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మరొకసారి చెప్పబోతుంది. ఓటు స్టూడియో.